గతంలో వీళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడే సిరిసిల్లను ఆత్మహత్యల బాటను పట్టించింది. 2004 నుంచి 14 వరకు ఈ దివాలాకోరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సిరిసిల్లలో శరపరంపరగా ఆత్మహత్యలు జరిగినాయి. ఒకటే వారంలో ఆనాడు 8-9 మంది నేతన్నలు బలవన్మరణం పాలై రోడ్ల మీద పడే పరిస్థితి ఆ కుటుంబాలుంటే ఆనాడు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పెద్దలు కేసీఆర్ గారు చెలించిపోయి ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే ఒక 50 లక్షల రూపాయలు మా పార్టీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉండే పద్మశాలి ట్రస్ట్ కు అప్పచెప్పి మీరన్నా కాపాడండి, తెలంగాణ వస్తది, వచ్చినాక మేము తప్పకుండా ఆదుకుంటాం సిరిసిల్లను, ఇక్కడ ఉన్న నేతన్నలను అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చిన ట్రస్ట్ ద్వారా ఇచ్చిన 50 లక్షల రూపాయల ద్వారా ఇక్కడ పెద్దలు వంగర నరసయ్య గారు గాని ఇతర పెద్దలు గాని ఒక 2000 కుటుంబాలకు సూక్ష్మ రుణాలు ఇచ్చి వడ్డీ లేకుండా ఎంతో కొంత ఆదుకునే ప్రయత్నం చేసినాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా సిరిసిల్లకు సంబంధించిన వ్యాపారవేత్తలను పిలిచి వారికి భోజనం పెట్టి వారితో సమావేశమై